నేను నీ పిలిచే నా దగ్గరికి తిరుమల కొండ దుమ్ము దుమారం ఎంతమంది కేసులు వేసేస్తారు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. నెల్లూరులో ఫుడ్ బాగుంటది అంటే విన్నానంటే ఇప్పుడు తిన్నాం కదా చూడండి. ఎవరికి ఎవరికి షుగర్ అవ్వట్లేదు తాగండి. గుద్దుకుని తింగేస్తాడు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పెట్రోల్ బంక్. పెట్రోల్ బంక్లో గుడ్ మార్నింగ్ అయిందనమాట. ఇప్పుడే స్నానం పానం అన్నీ అయ్యి ఫ్రెష్ అయిపోయాం. ఇప్పుడు వేలూరు వెళ్తున్నాం గోల్డెన్ టెంపుల్కి. ఈరోజు ప్లాన్స్ వచ్చేసి ఫస్ట్ ఏలూరు చూసేసుకొని గోల్డెన్ టెంపుల్ కవర్ చేసిన తర్వాత అక్కడ ఏమైనా లోకల్ ప్లేసెస్ చూసి డైరెక్ట్గా అరుణాచలం వెళ్ళిపోయాను. అరుణాచలం వెళ్ళి అరుణాచలంలో రెస్ట్ తీసుకుని ఇవాళ నైట్ 12 గంటలకి ఇంకా గిరి ప్రదర్శన స్టార్ట్ చేద్దామని. అదే ప్లాన్ ఇప్పటివరకు. మళ్ళీ ప్లాన్ ఏం మారుతుందో తెలీదు, చూద్దాం. నాకు కూడా తెలీదు, మీతో పాటు నేను చూడటమే. ఇది సెకండ్ ఫుల్ స్టాప్. ఇది మనకి ఈరోజు ఎంత పడితే చూడాలి. నిన్నేమో ఆల్రెడీ ఒక 4000 పెట్టింది. ఈరోజు ఎంత పడితే చూద్దాం. లాస్ట్లో పెట్రోల్కి ఎంత అయింది ఇవన్నిటికి చెప్తా. ఇవాళ వచ్చేసి 4050 రూపాయలు అయింది పెట్రోల్కి. అంటే మొత్తం 37 లీటర్స్ వచ్చింది. మనం ఫ్యూయల్ కొట్టించుకున్నప్పుడు సన్ రైజ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా మంచిగా వెళ్తురు వచ్చేస్తుంది. దీనికి పైన స్కై వ్యూ అనుకుంటూ పైన హోటల్ కూడా ఉంది దీనికి. ఈరోజు ఇది మన టోల్ గేట్ ఒక 3-4 పైసలు రీఛార్జ్ చేస్తున్నాడు. ఫాస్ట్ ట్రాక్ రీఛార్జ్ అవుతుంది. అయిపోతే ఇంక వెళ్ళిపోవడమే. అక్కడైతే మామూలు క్యాష్ ఇద్దామని డబుల్ పేమెంట్ అడుగుతుంది. దాని బదులు ఫాస్ట్ ట్రాక్ రీఛార్జ్ చేసుకుని వెళ్ళిపోతే బెటర్ కదా. పైన స్కై వ్యూయర్ కూడా చాలా బాగుంది హోటల్. ఇప్పుడు తినే టైం కూడా తిందామన్నా లేకే. నువ్వు రీఛార్జ్ చేసావు లెక్క అంట. నువ్వు లేవాలమ్మా ఏదైనా తగ్గేది లేదంటున్నా. మ్యాచ్ రాజు ప్రదీప్ ఇది అందరిని గెలుగుతాడు. అలా ఆరనుకుంటున్నాడు. అది మళ్ళీ టచ్ మీ వాడిని ఒక నిమిషం ఆగమంటే ఆగనన్నాడు. కొడు మళ్ళీ ఆగనుకోడు. ఏరా ప్రవీణ తగ్గేది లేదా ప్రవీణ? మంచి చాయ్ బ్యాగ్ తాగాం. అల్లం టీ అల్లం మేము ఇక్కడ చాయ్ తాగాం. కార్ ఇక్కడ ఆపేసుకొని ఇంకో మా వాడు చిన్న పవర్ న్యాప్ వేస్తుండు. పవర్ న్యాప్ చాలా పనికి వస్తాయి. అందుకని కొంచెం మార్నింగ్ అయింది కదా వాడికి నిద్ర వస్తుంది అన్నాడు. ఓకే పడుకున్నాడు. ఎంత రెట్టు కనబడుతుంది చూడండి తన రిజల్ట్. అవి కదిలితే లేపు, నువ్వు పడుకోకు. నీకు అంత నమ్మకం ఉంది నా మీద. వెనక్కి రాంగ్ రూట్లో వెళ్తున్నాం కానీ మేము వచ్చిన 2 సెకండ్లకి ఎన్ని వచ్చి చూడండి వెహికల్ వెనక్కి. ఇక బాబాయ్ దారుణంగా ఉంది ఇది. ఈ రోడ్డు చూస్తే ఏమో ఏదైందంటే అక్కడ లారీ అని చెప్పారు. ఇప్పుడు నెల్లూరు ఊరి నుంచి వెళ్తున్నా. అక్కడ బ్రిడ్జ్ బ్లాక్ అయిపోయింది చూసారు కదా. ఊరి నుంచి కూడా ఇంకో బ్రిడ్జ్ ఉంది. ఇటు సైడ్ నుంచి కనెక్టింగ్ అయిపోతుంది. ఆ ట్రాఫిక్ అక్కడ ఏదో మిస్ అయ్యాము. అంటే అక్కడ ఏదో అయింది అనమాట. అడిగితే లారీ డ్రైవర్ని చెప్పాడు. స్కిప్ చేసి ఇటు నుంచి వెళ్తున్నా ఇప్పుడు. మా తాత ఇంకొకసారి షెడో బ్రిడ్జ్, అటు షెడో బ్రిడ్జ్ బాగుంది. ఈ బ్రిడ్జ్ ఉండడం వల్ల మేము బతికాం. ఇక్కడ చూడండి ఒక్క వాటర్ చుక్కలు లేదు. ఇక్కడ చూడండి ఏదో వాటర్ మొత్తం ఉన్నట్టు చూపిస్తుంది. ఇంకొకటి సాంబార్ వడ అయిపోయింది. ఇప్పుడు పూరి
ఏది నెల్లూరులో విష్ణు భవన్లో ఆగాము. బాగా టిఫిన్ నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది. నేను వడ తీసుకున్నా, సాంబార్ వడ బాగుంది. నెక్స్ట్ పూరి తీసుకున్నా, చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఎలా ఉందిరా టేస్ట్? నెల్లూరులో ఫుడ్ బాగుంటుంది అంటే విన్నానంటే ఇప్పుడు తిన్నాం కదా చూడండి. అది నీకు ఎలా కనిపించింది ఫుడ్? టేస్ట్ అయితే బాగుంది, నెక్స్ట్ లెవెల్, సూపర్, వర్త్ మనీ. అలా మెసేజ్లు చూస్తుంటే తమిళనాడు బార్డర్ తగలంగానే మనకి మెసేజ్ వస్తుంది. అలాగే మనం తమిళనాడులోకి ఎంటర్ అయిపోతాం ఇక్కడ నుంచి, నెక్స్ట్ టోల్ గేట్ నుంచి. మెడిసిందా? ఏది మెడిసిందా? రాజరామ్ ఎస్, తిరుపతి 18 కిలోమీటర్స్. తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా అది కనిపిస్తుంది ఇక వెళ్తా కనిపిస్తుంది ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్ట్. దుమ్ము దుమారం, ఎంతమంది కేసులు వేసేస్తారు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? అయ్యో తిరుపతిలో మామూలుగా లేదమ్మా, దుమారం వేసి రాస్తా ఉంటారు కేసులు. ఇంకా తిరుపతి కొండ ఇవన్నీ కుట్టి హౌసెస్ లాగా ఉన్నాయి, చిన్న చిన్నవి బాగుంటాయి. ఒక ఫ్యామిలీ సరిపోతుంది. సేమ్ అటు ఇటు రెండు వైపులు అవే. ఓ అమ్మా అమ్మా, ఇటు ఇటు ఇది బాబోయ్. అసలు అరే మెయిన్ రోడ్ ఇటు ఉంది, ఇటు చూడాలి కానీ అటు చూస్తే ఇటు దిగుతారు ఏంటో నాకు అర్థం కాదు. అటు వెళ్ళినప్పుడు అటు చూడాలి కదా. ఓ వాట్ ఏ టాలెంటెడ్ పర్సన్. తిరుమల కొండ ఇప్పుడు లేట్ కనిపిస్తుంది. సేమ్ ఫేస్ చండీగఢ్ ఏదో. ఇప్పుడు నేను చూడు, ఇప్పుడు చూడు. NH 140 కాణిపాకం టెంపుల్ 57 కిలోమీటర్స్ మాత్రం ఇక్కడ నుంచి. తిరుపతి దాటి ఇదే కాణిపాకం రోడ్లోకి వచ్చాం కదా. ఎటు చూసినా కొండ చూడు. ఇక్కడ ఇక్కడ మొత్తం బ్యాక్ సైడ్ ఫుల్ మొత్తం 365 డిగ్రీస్. చెక్కింది నేనే, 2 కొండలు విడదీసాను. వెల్కమ్ టు తమిళనాడు. కరెక్ట్గా ఇప్పుడు తమిళనాడులోకి ఎంటర్ అయ్యాం. ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఏడు తెలుసాయి టాటర్లు, అన్ని మామిడికాయలే చూడండి. ఇవన్నీ ఎంత లైన్ ఉందో చూడండి, ఇదంతా మామిడికాయలే. 100 ఏటి ఇంక ఎక్కువే. ఇంకా ఎండవలేదా? అయ్యి బాబోయ్, ఇదిగో ఇక్కడికి ఎండింగ్. కాదే ఏదో బిస్కెట్లు వేసినారు అంటున్నారు ఆవిడ. కాదు కాదు, బిస్కెట్ అరసగాడు ఎక్కడ ఉన్నాడు? ఇగో ఇక్కడ ఉన్నాడు. పెద్ద వచ్చిందా? నేను నీకు పిలిచాను నా దగ్గరికి. ఇక్కడ ఎందుకు ఆగామంటే ట్యాక్స్ RTO ఎంటర్ అయ్యాం కదా. తమిళనాడు ఎంటర్ అవగానే ఇక్కడ మరి RTO ఇవన్నీ అవుతాయి కదా, దానికోసం ఆగాము. ఇక్కడేమో పక్కనే హనుమంతు వారు కనిపించారు చాలా మంది. ఏమో బాగా ఇచ్చాడు రా, ఇటు పోతే అబ్బా. ఒరే ఏముందరా, ఇది డెకరేషన్ చేస్తుంటే భలేగా ఉంది. చుట్టూ ప్లేట్ చుట్టూ పెడుతుంది. ఏదో 150 పెరుగు, గడ్డ పెరుగు ఇచ్చాడు. బోల్స్ పాయసం, ఒక గారి,
ఏంద్ర ఇది ఎన్ని చెడిగో మిరపకాయలు. ఆల్రెడీ చపాతీ అయిపోయింది కర్రీతో, ఇంకా ఇవన్నీ టేస్ట్ చేయాలి. ఈ తమిళనాడు వైపు వస్తే ఈ సర్వణ భవన్లో ఫుడ్ సేవింగ్ అనమాట. ఇంకా అక్కడ తిన్నా దోలు తిరిపోద్ది ఫుడ్. ఎరా ఇప్పటికి ఎంత తిన్నాం సర్వభవన్లో? చాలా చాలా తమిళనాడు వైపు వస్తే ఇదే బెటర్. అయ్యా 4.5 కిలోమీటర్స్ గోల్డెన్ టెంపుల్. రైట్ రైటా సీదా జావో. సీదా జావింగ్. ఓకే, గోల్డ్ పెయింటే ఉంది. ద మౌంటైన్స్. లదాఖ్ వెళ్ళిపోవాలి. అది తీసుకెళ్తా వెళ్ళి. ప్యాచ్ వర్క్ మరి ఎవడో పడిపోయినట్టు ఉన్నాడు రా పాపం. కాదే ప్యాచ్ వర్క్. గుడ్డి ప్యాచ్ వర్క్ చేస్తారు వాళ్ళు, నువ్వేమో పడిపోయారు అంటావు. వాట్ ఈస్ దిస్ బిహేవియర్? అలా చెట్లు బాగుంది, కొంచెం వేరం పోని. ఏ బ్లాక్ ట్రాక్ బాగుంది 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 బాగుంది. ఎంట్రన్స్. ఓహో ఎంట్రన్స్. గోల్డెన్ టెంపుల్ అన్నారు, గోల్డ్ అన్నారు. బయట గోల్డ్ పెట్టి పట్టుకెళ్ళిపోయాడు. గోల్డెన్ టెంపుల్కి వచ్చాం, ఇంకోటి దర్శనం చేసుకుని వచ్చేసి అప్పుడు మాట్లాడుకుందాం. గోల్డెన్ టెంపుల్ ఇక దర్శనం అయిపోయి వెళ్తున్నాం, రిటర్న్ అవుతున్నాం అరుణాచలంకి. కంప్లీట్ అయ్యి అరుణాచలంకి వెళ్తున్నాం, బయలుదేరుతున్నాం. ఇవాళ నైట్ అరుణాచలం గిరి ప్రదర్శన అయితే ఉంటుంది. అయితే మ్యాటర్ ఇక్కడైతే దర్శనం బాగా అయింది. ఇక్కడ కామెడీ ఏంటంటే నేను ఇక్కడ చూసింది ఆ నీటిలోని కాయిన్స్ వేస్తారు, అదోకే. అందరూ చాలామంది ఏటీఎం కార్డులు వేసారు. ఏటీఎం కార్డులు ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాలేదు. కామెడీ కాకపోతే ఏటీఎం కార్డులు ఉన్నాయి నీటిలో, చాలా మంది ఏటీఎం కార్డులు వేసారు. ఏటీఎం కార్డులు వేసారు కదా, దాంట్లో పిన్ కోడ్ రాసి వేసేయచ్చు కదా, అలాగే వేయచ్చు కదా. పిన్ కోడ్ కొట్టి మేము లాగేసుకుని మేము తీసుకుంటాం. నా పిన్ కోడ్ రాయడానికి నాకు ఏటీఎం కార్డు లేదు. ఈసారి ఇక్కడికి వచ్చి ఎవరైనా ఏటీఎం కార్డు వేస్తారంటే లామినేషన్ చేయించి దాంట్లో ఒక పేపర్ పెట్టండి, మీ పిన్ కోడ్ కూడా ఏటీఎంది రాసుకోపం. ఈరోజుకి చిన్న రైల్వే క్రాసింగ్. కాదు అది కుండ పగిలిపోయింది. కుండ వాటర్ కుండ కాదు, బాగా కట్టిరు కాకపోతే పగిలింది. లేవు లేచిన. ఓహో అట్నుంచి వచ్చేదానికి ఎలా పెట్టాడు ఇలాగే. ఓహో నైస్ నైస్ నైస్. మళ్ళీ ఇంకో చిన్న రైల్వే క్రాసింగ్. అది తెలిసి మా టూర్ మొత్తంలో ఇవే రెండు రైల్వే క్రాసింగ్ వచ్చాయి. అది కూడా ఇవే అరుణాచలం వెళ్ళే దారిలో గోల్డెన్ టెంపుల్ దగ్గర నుంచి. మళ్ళీ అరుణాచలంలో మళ్ళీ చిన్న రైల్వే క్రాసింగ్. అరుణాచలంలోకి ఎంటర్ అయితే అయిపోయినాం. ఇప్పుడు రూమ్లు ఎదుక్కోవాలి, ఇది పెద్ద టాస్క్. అమ్మా ఈ బస్సులన్నీ కొండ మీద నుంచి కింద దిగినట్టు అనిపిస్తాను నాకు. కొండ మీద దిగిపోతాయి నీ కిందకి. కొండ మీద బస్సు ఎక్కువ కొండ కిందనే అరుణాచలం. కొండకు పైకి అసలు నడుచుకుని వెళ్ళాల. వెళ్దాం మరి అడుగుదాం. ఈ హోటల్ మీద దాడి మామూలు లేదు. ఒక్కొక్కడు మన భాష అడగలేదు, వాళ్ళ భాష మనకు రాదు. వారు బాబు తగ్గించాం మాట్లాడతాం. వాళ్ళ ఆనుభవాలు ఉన్నాయి, తాత ఫోన్ ఉంది తగ్గించట్లేదు. వాళ్ళ భాష మనకు అర్థం కావట్లేదు, ఈ రూమ్లో అర్థం కావట్లేదు. ఈ రూమ్లో పెద్ద టాస్క్ అయిపోయింది ఇప్పుడు. ఇక్కడ అదే మంచిగా ఉంది. వెళ్దాం అడుగుదాం. గోపురం కనిపిస్తుంది రా, అరుణాచలం గోపురం. ఇక్కడ నుంచి రూమ్లు ఎదుగుతూనే ఉన్నాం, దొరకట్లే. వెనకాల నేను చూపించా కదా, ఆ హోటల్లోకి వెళ్తే జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే ఇద్దరికి అన్నాడు. మేము ఉన్నమేమో 8 మంది. ఎలాగైతే సార్ ఏదైనా సూట్ రూమ్ ఉందని అడిగాం, సూట్ రూములు లేవంట. మరి ఇంకేం చేసేది లేదు, ఎత్తుక్కోవడమే.
How many persons here? రాజగోపురం అక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ మనకి ఎస్బిఎన్ అని ఈ హాస్పిటల్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇది ఇక్కడ విఎస్ఎస్ గ్రాండ్. ఇక్కడ తీసుకున్న రూమ్స్ 3500 పడ్డది. పెద్ద సూట్ రూమే మీకు చూపిస్తా, చాలా బాగుంది. మరి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా, నా వల్ల కాదు. ఇంకా పడుకొని మార్నింగ్ కూడా కాదు, నైట్ 12కి లేదంటే 1కి గిర్ ప్రదర్శన స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కానీ ఇంకా మాట్లాడుతూ కూర్చొని బయటికి వెళ్ళి తిరగదా అంటే అయిపోతుంది. ఇంకా రాత్రి ఇంకా మరి ఎట్టు ఉండదు, ఇంకా ఫుల్ డీప్ స్లీప్ అయిపోతాం. ఇంకా ఎందుకంటే అంత నాడాలి, అసలు నిద్రలు లేవు 2 రోజులు బట్టి ఫుల్ చెప్పాలంటే. ఇప్పుడు వెళ్ళి అప్పురం పడుకోవడం, అదే మ్యాటర్. ఇవి నెక్స్ట్ అరుణాచల్ వీడియో వస్తుంది, బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. నెక్స్ట్ ఉంటుంది గిరిప్రదర్శన చేస్తున్నాం. ఒక్కొక్కరు ఎన్ని పాటలు పడతారో ఆ వీడియోలో చూద్దరు మీరు. ఇక్కడతో అయితే వీడియో ఎంజాయ్ చేస్తున్నా. ఎంజాయ్ చేసే ముందు ఈ రూమ్ క్లిప్ కూడా వేస్తా, చూడండి. ఓకేనా, బై, గుడ్ నైట్. ఇదిగా రూము, సోఫా. ఇది 3500 మాత్రమే వచ్చింది ఈ రూము. 8 ఇప్పుడు చెక్ ఇన్ అయ్యాం, రేపు మధ్యాహ్నం వరకు. ఏంది ఇది? బాత్రూమ్ పడుకోవడానికి ఇచ్చాడు ఇది. బాత్రూమ్ పడుకోవాలి ఇంకా ఇది ఎంతోటి. ఇంత బాత్రూమ్ ఏం తీసుకోరా, చిన్నది కట్టచ్చు కదా. ఓకే, లిగి నేను అందగాడి, నువ్వు కాదు అందగాడిని. ఎటు తిరగకూడదు, రూమ్లో పడుకుని పోదా అంటే ఇటు తిప్పేస్తున్నాడు ఊరంతా. అరుణాచలం కొందుల్లో ఇది మార్కెట్ రోడ్డు. అరుణాచలం మార్కెట్ కూడా చూస్తాం మేము. ఎవరికి ఎవరికి షుగర్ రావట్లేదు, ఆగండి. గుద్దుకుని తింగేస్తాడు. ఒక్కొక్కడికి షుగర్ ఆగట్లేదు అమ్మ, ఎట్టరుగా పడతానే ఉన్నారు. ఆరులు బాగా చూడు ఏమన్నా మీరు